అది మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. అందుకే రాహుల్ గాంధీ ఏరి కోరి ఆ సీటు ఎంచుకున్నారు. అందువల్ల వాయనాల్లో రాహుల్ గాంధీ గెలుపుని ఎవరు ఆపలేరు. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక ఇది ఇప్పుడు గతంలో అమేధీ కావచ్చు, రాయబరేలీ కావచ్చు, ఇవన్నీ కూడా గాంధీ కుటుంబానికి కంచు కోటలు, పెట్టని కోటలు, ఇవన్నీ మనం విశ్లేషించుకుంటూ వచ్చాం. ఏదేమైనా అక్కడ ప్రజలకి దగ్గర కావాలి, ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకోవాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో వాయనాడు సీటు కనుక తీసుకుంటే అక్కడున్న బేసిక్గా పరిస్థితులు, అక్కడున్న కూటమి కట్టిన పార్టీల బలం, తర్వాత ఇవన్నీ కలిసి వస్తాయా, లేకపోతే రాహుల్ గాంధీ నిజంగా కేరళ వెళ్ళి అక్కడ ప్రజలకు దగ్గరయ్యి ఒక అభిమానాన్ని సంపాదించుకుని రోజు విజయం సాధిస్తారనుకోవాలా ఏంటి? అది ఎప్పుడో పోయింది పార్టీ. ఎప్పుడో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి ఎక్కడికి వచ్చాడు. అందువల్ల వైసీపీలో చూసాం కదా, ఎక్కడి నుంచో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు కదా. సో అల్టిమేట్ గా పార్టీని చూసి ఓట్లు వేస్తారు తప్ప మీకు మన ప్రజలు నాయకుని చూసి ఓటే దశలో లేరు. అందులో రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులకు అది ఇష్యూ కాదు కదా. అయితే ఇప్పుడు మీకు కామారెడ్డిలో ఆ ప్రభావం వచ్చింది. మీకు కేసీఆర్ గజ్వేల్ నుంచి వెళ్ళి ఆడ పోటీ చేశారు, రేవంత్ రెడ్డి పోటీ చేసి ఇద్దరు ఓడిపోయారు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి స్లోగన్ అదే, గజ్వేల్ డిపోలో స్టార్ట్ అయిన బస్సు కామారెడ్డి వచ్చి మళ్ళీ గజ్వేల్కే పోతుంది. మీకు మహబూబ్నగర్ జిల్లా నుంచి కొడంగల్ నుంచి డిపో నుంచి స్టార్ట్ అయిన బస్సు మళ్ళీ కొడంగల్కి పోతుంది. నా బస్సు కామారెడ్డి డిపో బస్సు, అందువల్ల అది కామారెడ్డిలో ఉంటుంది అని చెప్పి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ప్రచారం. అది బాగా జనంలోకి వెళ్ళి బీజేపీ గెలవడం కూడా జరిగింది. అట్లా ఏదైనా రేర్ కేసు ఉంటుంది తప్ప సాధారణంగా రాజకీయాల్లో అందులో సీనియర్ నాయకులు, ఆ స్థాయి నాయకులు ఏ కాన్స్టిట్యున్సీ అయినా వాళ్ళకు పెద్ద ఇష్యూ కాదు. ఇందిరాగాంధీ వచ్చి మెదక్లో గెలవలేదా, పివి నరసింహరావు వెళ్ళి నంద్యాలలో గెలవలేదా, ఇవన్నీ మనం చూసాం. ఇందిరాగాంధీ చిక్మగళూరు నుంచి గెలిచారు కదా. సో అసలు మోడీ వారణాసికి వెళ్ళి గెలుస్తలేడా? మోడీ వడోదర కదా, ఆయన 2014లో వడోదర గెలిచాడు, వారణాసి గెలిచాడు. ఆయన వారణాసి వెళ్ళినా గుజరాత్ ప్రజలు ఆయన తిరస్కరిస్తలేరు కదా. 26 సీట్లు ఇస్తున్నారు అంటే నువ్వు మా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయినావు, ఎంపీగా మా లేవని అంటలేరు కదా. అందువల్ల ఆ స్థాయి నాయకులకు